నువ్విక్కడేం చేస్తున్నావు? నీకెందుకు? నువ్వు కాడదానివేనా? ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు నువ్వు? అభిని జైలుకి పంపించి నువ్వు ఇక్కడ కన్సర్న్ చూపించడానికి వచ్చావా? నువ్వేసే ఈ డ్రామాలను చూసి అభి మనసు మారిపోతుందని నీకు అనిపిస్తే దెన్ యూఆర్ రాంగ్. యు ఆర్ జస్ట్ వెయిటింగ్ యువర్ టైం. నేనిప్పుడే తనని కలిసి వస్తున్నాను. ఇప్పుడు జరిగిన దానికి తన నీ మీద మరింత ద్వేషం పెంచుకున్నాడు. ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో అది నాకు అనవసరం. కానీ నా మనసులో ఆయన మీద గౌరవం చాలా పెరిగిపోయింది. ఆయన నేను ఇక్కడ ఎవరికో ఏదో చూపించాలనో ప్రూవ్ చేయాలనో కూర్చోలేదు. ఆయన నా భర్త. ఆయన గురించి వదిలే. నీకివన్నీ అర్థం కావాలంటే నువ్వు ఒకరికి భార్య అయ్యుండాలి. అందుకే నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకోకు. ఇంటికి వెళ్ళి నిద్రపో. భార్య? నువ్వెప్పుడు అభికి భార్యవయ్యావు? నాకు ఆయనతో పెళ్లి జరిగినప్పటి నుంచి. పెళ్లి కాదు, ఫార్మాలిటీ అంతే. అందుకే నువ్వు ప్రతి విషయంలోనూ అభితో ఫార్మాలిటీగా ఉండాల్సి వస్తుంది. బట్ హూ కేర్స్? కూర్చో ఇక్కడే రాత్రంతా. అలాగే అభి గురించి కలలు కంటూ ఉండు. ఎందుకంటే నువ్వు కేవలం కలలో మాత్రమే తనని చూడగలవు. రియల్ లైఫ్ లో నీ గతేంటో నీకు తెలుసు కదా. నేనసలు తనతో ఇలా ఎందుకు మాట్లాడాను? ఏదో నేను నిజంగానే ఆయనకి భార్యనైనట్టు. ఇంతకు ముందు తను ఎప్పుడొచ్చినా నాకు బాధ అనిపించలేదు. కానీ ఈరోజు నాకెందుకు ఇలా అనిపిస్తోంది? తను నాకు సవతి, అలాగే నేను ఆయనకి భార్యని అనిపిస్తోంది. వాట్? అభి జైల్లో ఉన్నాడా? ప్రెగ్నెంట్ ఎప్పుడు తీసుకెళ్లారు తన్ని? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? అది ప్రవీణ్, నిజానికి ఈరోజు మా మ్యారేజ్ హాల్లో ఒక పెళ్లి జరుగుతోంది. మీ అందరూ తప్పుకోవాలి. ఈ బుల్డోజర్ ఎలాగో ఈ బిల్డింగ్ ని పగలగొడుతుంది. కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ని నువ్వు పడగొట్టలేవు. వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం. నాకేమీ అర్థం కావడం లేదు. ఈ టైంలో నేను లాయర్కి ఫోన్ చేయాలని నాకు తెలుసు, కానీ నాకు ఏ లాయరు తెలియదు ప్రవీణ్. అందుకే నేను నీకు ఫోన్ చేశాను. ఎందుకంటే నీ మీద తప్ప నాకు ఇంకెవరి మీద నమ్మకం లేదు. ఇక్కడ నాకు అందరూ శత్రువుల్లాగే ఉన్నారు. ఎవరిని చూసినా వాళ్ళు. రిలాక్స్. నేను అభికి అసలు ఏమీ కానివ్వను. నాకు ఒక లాయర్ తెలుసు. నేను వెంటనే తను తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తాను. మీరేమీ కంగారు పడకండి. ప్లీజ్ తొందరగా తీసుకురా. టేక్ కేర్.